నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో న్యాయం చేస్తాం. మూలపేట విష్ణు చక్రం గ్రామస్తులకు స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్న. ఏలేరు వరద బాధిత రైతులను ఆదుకోండి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ వంగా గీత. కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కడియం నర్సరీలో చిరుత కోసం గాలింపు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేట విష్ణుచక్రం గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. వైసీపీ హయాంలో అడ్డగోలు దోపిడీకి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించారంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో టీడీపీ మద్దతుదారులకు ఉద్దేశపూర్వకంగానే చెల్లింపులు ఆపేశారని పేర్కొన్నారు. తక్షణమే సర్వే చేసి లోపాలు సరిచేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి మూలపేట ఓడరేవు సిద్ధమవ్వాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని అచ్చెన్న వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, మత్స్యకారులు వలస వెళ్ళినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఒక పోర్టు కావాలనేది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి కళ. దాన్ని రూపురేఖలు చేయాలని ఆ రోజు భావనపాడులో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టెండర్లు పిలిచాం. దురదృష్టవశాత్తు ఆ పోర్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది. అయితే చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. పోర్టులు అనేవి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేయాలి, ప్రభుత్వం ఎక్కడా చేయదు. కానీ రివర్స్ చేసి దాన్ని ప్లేస్ మార్చి ఇది ప్రభుత్వమే చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. దానికి చివరి నిమిషంలో ప్రారంభించి బ్యాంకులతో టైఅప్ అయి కార్యక్రమం ప్రారంభించారు. ఈ రోజు నుంచి సర్వే చేస్తున్నాం. సర్వే అయితే మళ్ళీ పనులు ప్రారంభించి జూన్ 12ని ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. 2024 2025 జూన్ 12వ తారీఖుకి ఒక షిప్పు మూలపేట పోర్టులో ల్యాండ్ అవ్వాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం మేము పనిచేస్తాం. అన్నింటికంటే టూరిజం డెవలప్ బాగా చేసుకోవచ్చు అనే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. మేమందరము కృషి చేసి ఈ రోడ్డుని పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. నేను మత్స్యశాఖ మంత్రిని. ఈ ప్రాంతంలో వలసలు వెళ్తున్నారు. ఈరోజు 2 హార్బర్స్ శాంక్షన్ అయ్యారు. ఒకటి మనకి బుడగట్లపాలెం, రెండవది ఆ రోజు మంత్రి, మత్స్యశాఖ మంత్రి ఎప్పుడూ రాజకీయ నాయకులు ప్రజలకు మోసం చేయకూడదు. అసలు మంజూరే కాకుండా ప్రభుత్వంలో కాగితమే లేకుండా ఆ రోజు ఓట్ల గురించి ఏదైతే మంచినీళ్ళపేటలో ఒక హార్బర్ శాంక్షన్ అయిపోయిందని కొబ్బరికాయ కొట్టేసి ఎవడికో ఒకడికి అప్పచెప్పి కొంత కంకరేసి ఇది మంజూరు అయిపోయిందని చెప్పి సాక్షాత్ ఒక మంత్రే మాయమాటలు చెప్పారు. నేను వచ్చిన తర్వాత చూస్తే అసలు ఆ ప్రపోజల్ ఎక్కడ లేదు. నేను బుడగట్లపాలెం వీలైనంత తొందరగా నేను కలెక్టర్ గారు, హెచ్ఆర్ఎల్ ఎమ్మెల్యే గారు వెళ్తాం. బుడగట్లపాలెంని యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేస్తాం. నేను ఇచ్చాపురం నుంచి హెచ్ఆర్ఎల్ వరకు ఇంకా అన్ని దగ్గర హార్బర్లు కట్టలేవు. ఎక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, కొన్ని దగ్గరలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పెట్టచ్చు, కొన్ని దగ్గరలో ఫిష్ హార్బర్స్ పెట్టచ్చు. ఈ 2 వెరిఫై చేసి ఈ జిల్లాలో మత్స్యకారులు ఇతర ప్రాంతానికి వలసలు వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి జీవన ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.
కాకినాడ జిల్లా ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బంగా గీతా విశ్వనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ షగ్లీ సన్మోహన్ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బంగా గీత మాట్లాడుతూ ఏలేరు వరదలతో పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 20,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని, పొలాల్లో వేసిన ఇసుక మెట్టలను ఉపాధి హామీ ద్వారా తొలగించాలని కోరారు. గొల్లప్రోలు జగనన్న కాలనీకి వెళ్లే మార్గ మధ్యలో సుద్దగడ్డ వాగు మీద వంతెన నిర్మించాలని, పిఠాపురంలో రైల్వే ఫ్లైఓవర్ వంతెన పనులు త్వరితగతిన పనులు చేపట్టాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండలం జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, నాయకులు రావు చిన్నారావు, గండేపల్లి బాబీ, కొప్పన శివ తదితరులు పాల్గొన్నారు. ఈ దగ్గర 17 నుంచి 20,000 ఎకరాలు నష్టపోయిన రైతాంగం అందరికీ కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా వరకు భూముల్లో ఇసుక వేయడం, మెటల్ రకరకాలుగా మట్టి గాని ఇవి గాని వచ్చి భూములన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. కాలువలు కూడా పూర్తిగా మట్టితో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. సెప్టెంబర్ లో వచ్చింది, ఇది పూర్తిగా నష్టపోయింది. ఇంకొక పంట వేసే అవకాశం లేదు, అంటే పూర్తిగా పంట నష్టం జరిగిపోయింది. రేపు డిసెంబర్ లో దాళవా వేసుకునే వరకు సెప్టెంబర్ లో 15 రోజులు, అక్టోబరు, నవంబరు కూడా అంటే 2.5 నెలలు రైతులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. రైతులు గాని, కౌలు రైతులు గాని, రైతు కూలీలు గాని అందరూ కూడా ఖాళీగా ఉండాలి. ఆ ప్రభావం చిరు వ్యాపారుల మీద, మిగతా అందరి మీద కూడా పడుతుంది. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతుకు అన్నం పెట్టే రైతు, వెన్నెముకగా ఉండే రైతాంగాన్ని, రైతు కుటుంబాలని ఆదుకోవాలంటే ప్రభుత్వం వెంటనే తక్షణంగా ఉపాధి హామీ పథకాన్ని బాగా ఉపయోగించి రైతాంగానికి అండగా నిలాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఉపాధి హామీ ద్వారా ఎలిజిబుల్ వర్క్స్ చూపించడం. 2, రైతాంగానికి ఎక్కడైతే మట్టి గాని, ఇసుక గాని ఇవే నిస్తాయో అవన్నీ ఉపాధి హామీ పథకం ద్వారా తీయించడం. కాలువలు, మూసిపోయిన కాలువలు వెంటనే తక్షణం యంత్రాల ద్వారా ఉపయోగిస్తారో లేదా రైతు కూలీల ద్వారా ఉపయోగిస్తారో, ఎలా చేస్తారో ఉపాధి హామీ పథకం ద్వారా ఈ 2 నెలలను కూడా మొత్తగా వీరందరినీ కూడా గ్రామాల వారీగా, కుటుంబాల వారీగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగింది. రీసర్వే జరిగినప్పుడు సాంకేతిక పరమైన ఇబ్బందులతో కొంతమంది రైతులకి నష్టపరిహారంలో గాని, భూములు సూచించడంలో గాని, లోన్స్ విషయంలో గాని ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ కూడా మేము పూర్తిగా వివరించడం జరిగింది. వాటికి అనుగుణంగా సరిచేసి, రెవెన్యూ శాఖ ద్వారా సరిచేసి వారిని అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. ఎన్యూమరేషన్ లిస్టులు కూడా ఎవరైతే చేశారో కాలనీస్ లో ఇల్లు నష్టపోవటం గానీ, లేకపోతే ఇల్లు మునిగిపోవటం గానీ వారికి నష్టపరిహారము ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రైతాంగానికి 10,000, ఎకరానికి 10,000 చొప్పున. కొన్ని చోట్ల కొంతమందికి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలకి రావటం జరిగింది. బట్ కొంతమందికి 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకే వచ్చింది, 8 ఎకరాలు ఉంటే 3 ఎకరాలకే వచ్చింది. మిగతా నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఇవి ఏలేరు వరద రైతాంగాన్ని, అదే విధంగా కౌలు రైతుల్ని, రైతు కుటుంబాల్ని, ఇటు చిరు వ్యాపారస్తులు, ఆ ప్రభావం పడేవారు అందరికీ కూడా ఏ లోటు రాకుండా ఈ 2.5 నెలలు రైతుకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తనది జలాభిషేక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాండూరి వెంకటరమణాచార్యులు ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ పూజలు నిర్వహించారు. ముందుగా స్వామికి విశ్వక్షేణ పూజ, భగవత్ పుణ్యవచనం, దీక్షాధారణ, అంకురార్పణ, తీర్థగోష్ఠి నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏంటంటే అక్కడి నుంచి అడగాలి, మళ్ళీ అటు ఇటు తిరిగితే కార్లు అప్పుడు చోర్లో బిజీలు. పేదల కోసం అహర్నిశలు కృషి చేసిన వారిలో పండిత్ దీన్ దయాళ్ ముఖ్యులని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఉంగుటూరు గ్రీన్ ఏషియా ఆధ్వర్యంలో చేబ్రోల్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దీన్ దయాళ్ చిత్రపటాన్ని సోము వీర్రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తపనా చౌదరి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్నటువంటి వివిధ అవసరాలతో ఉన్నటువంటి వారికి అండగా నిలబడి
సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మాలతీరాణి గారికి, పివి రామారావు గారికి ఇద్దరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు సమాజంలో మన ఆదాయం నుంచి ఎంతో కొంత సామాజిక కార్యక్రమాల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ సమాజం పట్ల మనం బాధ్యతని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రామారావు గారిని, ఈరోజు మాలతీరాణి గారు ఇద్దరూ కూడా అభినందనీయులని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రామాంజనేయులు గారు చెవిటి మిషన్, హీరింగ్ మిషన్స్ని ఇవ్వడానికి ప్రధానమైన ఆయన సంకల్పం గత అనేక సంవత్సరాలుగా మన రాష్ట్రంలో జరుగుతుంది. ఆయన భారతీయ జనతా పార్టీలో విజయవాడకి పూర్తి సమయ కార్యకర్తగా ఒక 25 సంవత్సరాల క్రిందట వారు ఒక సంవత్సరం కాలం పాటు పనిచేయడం జరిగింది. ఆ సందర్భంగా ఒక బ్రాహ్మ వివాహం చేసుకోవడం, దానిలో అమ్మాయి ఈ టెక్నాలజీలో భార్య ఆవిడకున్నటువంటి విద్యని సాధనగా చేసుకుని ఈ సంస్థను స్థాపించి వారిద్దరూ అనేక రోజులుగా వివిధ ప్రభుత్వ సంస్థలతో కానీ వ్యక్తులతో కానీ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వారు చేయడం జరుగుతుంది. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని డీఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు. ర్యాగింగ్కు పాల్పడితే జరిగే అనర్థాలపై నర్సాపురం శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్బి మురళీకృష్ణ, టౌన్ సిఐ బి యాదగిరి, టౌన్ ఎస్ఐ జయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగం చేస్తూ జీవితాన్ని సరిదిద్దుకోవాలంటే క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ, డిగ్రీ ప్రిన్సిపల్ పి పుల్లారావు, డిగ్రీ అకాడమిక్ ప్రిన్సిపల్ టి కృష్ణగుప్తా, అకాడమిక్ అడ్వైజర్ బోయి రామచంద్రారెడ్డి, ఫాజల్, డాక్టర్ జానకిరాం పాల్గొన్నారు. స్కూల్స్లో, కాలేజెస్లో సీనియర్స్, జూనియర్స్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా చట్టపరంగా నేరం. అటువంటి వాటిలో ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఇబ్బందులకు గురి చేసినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ పోతుంది. దేనికి పనికి రాకుండా, ఉద్యోగాలు లేకుండా, భవిష్యత్తు లేకుండా వాళ్ళు అక్కడితోనే నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ర్యాగింగ్లో ఎటువంటి పార్టిసిపేషన్ కానీ ప్రోత్సహించడం కానీ ఏమీ లేకుండా చూసుకోండి. జూనియర్స్ వచ్చారంటే వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కింద ట్రీట్ అయ్యి వాళ్ళని మనం మార్గదర్శకంగా ఉండి, మనం ముందుకున్నాం కాబట్టి మనం వాళ్ళకి దారి చూపించి, వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చి, వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా ఉండాలి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. పోక్సో యాక్ట్ అని ఒకటి వచ్చింది చిల్డ్రన్స్ ఇష్యూలో. ఉమెన్ ఇష్యూస్ లో ఈ పోక్సో యాక్ట్ చాలా అవసరం. అందుకని చెప్పి ప్రభుత్వం అది పోక్సో యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆడపిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఎవరైనా ఏడిపిస్తే, ఇబ్బంది పెడితే వారికి కఠినమైన శిక్షలు, అంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే వరకు కూడా ఉన్నాయి. యావత్ జీవితం 14 కాదు, 20 సంవత్సరాలు జైలు శిక్ష వేసే ఏకైక చట్టం. కాబట్టి అటువంటి ఎక్కడైనా జరిగినా, మీ దృష్టికి వచ్చినా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం, మీ పెద్దలకు తెలియపరిస్తే వాళ్ళైనా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. మీకు ఎక్కడైనా సరే మీ డబ్బులు పోయినా, ఇంకోటి జరిగినా, ఏది జరిగినా 1930 కనుక కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు దాని మీద ఏం చేయాలో మనకి సహాయ సహకారాలు అందిస్తారు. అతని ఆరోగ్యానికి మంచిది కాదు. 60 సంవత్సరాలు బతకాల్సిన వాడు 40 ఏళ్ళు బతకాల్సిన వాడు 30 ఏళ్ళు బతుకుతాడు. అక్కడితో వాడు సరిపోతాడు. అంటే జీవితం కూడా ఉండదు, మంచి జీవితం ఉండదు, భవిష్యత్తు ఉండదు. వాడు ఎందుకు పుట్టాడో తెలియదు. అటువంటి పరిస్థితులు అవుతాయి. కాబట్టి అటువంటి డ్రగ్స్ ఏదైతే గంజాయి, ఏదైనా సైకోట్రాపిక్ డ్రగ్స్ ఇంకా చాలా ఉన్నాయి, అట్లా రకాలు. అవి ఎవరైనా ఇచ్చేసినా, ఒకవేళ మత్తు మందులు మన ఈ యొక్క గాంధీ షాపులు ఏమైనా అవార్డులు పడినా వాళ్ళ భవిష్యత్తు పోతే, ఆరోగ్యం పోతుంది. రెండు పోతే ఇంట్లో సొమ్ము అయిపోద్ది, తర్వాత హాస్పిటల్ పోలైపోతారు. అనేక రకాల నష్టాలు ఉన్నాయి. వాళ్ళని ఇంకెవరిలో కూడా చూసే పరిస్థితి లేక చాలా ఇష్యూలు, చాలా కేసులు మాకు ఎలా లేదు జరుగుతున్నాయి, కనపడుతున్నాయి, మా ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.